24 కార్తీక పురాణము 24వ అధ్యాయము. అంబరీషుడు ద్వాదశి వ్రతం. అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలన సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానములర్చినను ఎంత ఫలము కలుగునో, శ్రీమన్నారాయణుని నిజతత్వము తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దానధర్మములు చేయువానికిని అంత ఫలమే కలుగును. ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతే భుజించవలయును. దీనికొక ఇతిహాసం కలదు. దానిని కూడా వివరించెదను, సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచుండేడి వాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండెను. అందుచే ఆ రోజు పెండలకడనే వ్రతం ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిసి సిద్ధంగా ఉండెను. అదే సమయంన కచటకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి, ద్వాదశి గడియల్లో పారాయణం చేయవలయును గాన తొందరగా స్నానమునకేగి రమ్మని కోరెను. దుర్వాసుడందులకు అంగీకరించి సమీపంన గల నదీ స్నానమునకై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్ననో దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను, ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నది స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణక ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థునకు ధర్మము కాదు. అయినా వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగం అగును. ఈ ముని మహాకోప స్వభావము కలవాడు. ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియూ తోచకున్నది. బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిమ్మట భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన అగుదును. ఏకాదశి నాడు ఉపవాసమున్న నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసునకు కోపం వచ్చును. అదియునుగాక ఈ నియమము నేను అతిక్రమించిన ఎడల ఎనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి, బ్రాహ్మణ శాపమునకు భయం లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయుటయే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుంట చేసి నేను కటిక్క ఉపవాసం ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియలలో భుజింపవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మునిని నేను భోజనమునకు ఆహ్వానించి తిని, అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజించవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెంటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను. అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రమును పరిశోధించి
ప్రతి విమర్శ చేసుకొని దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణకోటుల గర్భ కుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును వచనంగా గావించి దేహేంద్రియాలను శక్తి నొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వలిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును. ఆ తపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు దేవతలందరి కంటే అధికుడై దైవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవుడు అందరును సదా పూజించవలెను. గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనం మిడుడునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడును మహాతపశ్శాలియు సదాచార సంపన్నుడను అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపం కలుగును. అందువలన ఆయుక్షీణం కలుగును. దుర్వాసుడంతటి వానిని అవమానమొర్చిన పాపము సంప్రాప్తమగును అని విశదీపరచిరి. 24వ అధ్యాయము 24వ రోజు పారాయణం సమాప్తం.